ది నెక్స్ట్ డే మార్నింగ్. అంకుల్ గారు అసలు ఈ కోట్లు ఏముందండి? దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయండి, ప్లీజ్ చెప్పండి. రాత్రి నా చెవులో సౌండ్ వచ్చింది, మా ఫ్రెండ్ గారి చెవులో కూడా సౌండ్ వచ్చింది. అలాగే సరే భయపడుతున్నామని ఒకటిద్దరు అనుకున్నామని వెళ్తే మా ఫ్రెండ్ గారు కూడా సడన్గా భయం వచ్చింది. చెప్పండి అసలు ఏముందో ఇది కోర్టు. ఏం లేదమ్మా, అప్పుడెప్పుడో ఒక ఆమె చచ్చిపోయిందంట ఈ కోర్టులో. అప్పటి నుంచి ఆమె దయ్యంలో ఈ కోర్టులో తిరుగుతూ ఉంది. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆమె ఫ్రెండ్లీ దయ్యం. ఆమె మిమ్మల్ని ఏం అందు, ఆమె పాటికి ఆమె ఉర్రుకుంటా తిరుగుతూ ఉంటుంది. అసలు ఏం భయపడకండి, అసలు ఏం అనదు మిమ్మల్ని, ఓకేనా? నేను చెప్పానా నీ బ్రహ్మ ఉంటుందని నేను చెప్పా, అయినా నేను చూసావా ఇప్పుడు ఏమైందో? అంకులే చెప్తున్నాడు అసలు ఏం లేదు ఈ కోర్టులో. ఏం కాదు, ప్రతిదానికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి నా లెక్క. అరే మామ ధైర్యంగా చీడే చెప్పాలరా, నేను రాత్రి పోసింది ఎవరు? ఈడ నేడ. సరే ఇప్పుడైతే ఏం లేదని చెప్పాడు కదా, సరే అవన్నీ వదిలేసేది. రే గోరా, షూటింగ్ అని ఇటు పట్టుకొచ్చావు, షూటింగ్తో అన్ని అన్ని చేపిస్తున్నావు కదరా, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఎక్కువ స్టార్ట్ చేద్దాం అన్నా ఆగు, ఇవాళ స్టార్ట్ చేసేద్దాం రా. మీ మమ్మీ డాడీ పిలుచుకురాపో, స్టార్ట్ చేద్దాం. ఊరి మను, మీ అమ్మ ఎందుకు దయ్యం పట్టినట్టు చేస్తుందిరా? నాకు అసలు ఏం అర్థమవుతలేదు, కొంచెం చూడరా ప్లీజ్, నాకు చాలా భయం అవుతుంది. రే గోరా దాడా వెళ్ళి ఒకసారి చూసి చదువుతాం అసలు ఏమైందో. అసలు దయ్యం పట్టినట్టు చేస్తుంది ఏంటి? అవునా నాన్నగారు, ఇప్పుడు వెళ్దాం, పదండి. అరే గోరా దారా వెళ్దాం. అమ్మా జల్ది కడరా. ఏంట్రా మను, దయ్యం నిరా నేను. నాన్నగారు ఏమైందని అమ్మకి ఎట్లా చేస్తుంది? కంగారు పడకండి, నేను ఉన్నా కదా. జై కబాలి మబాలి ఉంటది మబాలి, జై బోరప్లస్. లక్ష్మి ఏమైంది? ఏమోనండి, తల చాలా నొస్తుంది, అసలు ఏమైంది నాకు అర్థమైతే లేదు. సరే లక్ష్మి, అయిపోయింది, నువ్వు రెస్ట్ తీసుకో. అసలు మా అమ్మకి ఏమైంది, ఎందుకు ఇలా అయింది, అసలు దయ్యం ఎలా పట్టింది? అసలు వాచ్మెన్ అడిగితే అసలు ఏం లేదని చెప్పాడు, మరి అసలు దయ్యం ఎలా వస్తుంది అసలు?